హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమందరమే పెద్దోళ్ళతో పాటు ఇంత దీర్ఘంగా అందరికంటే ముందొచ్చి పూజ కాడ కూర్చోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఈరోజు పానకం, పులిహార, ప్రసాదాలు మంచిగా ఉంటాయని. శ్రీరామనవమి అన్నమంటే మా పిల్ల బచ్చాలకి గుర్తొచ్చేది. నువ్వు ఇంతలా ఇస్తున్నావు, నువ్వు పిల్ల బచ్చావని అనుకోమాకండి. మాకు గుర్తొచ్చేది పొద్దున్నే ఇలా పూజ కాకులు కూర్చొని మాకు వడపప్పు, పానకం ఇస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం అన్నం తింటాం. సాయంత్రం రంగులు కొట్టుకుంటూ ఊరేగింపులో పాల్గొంటాం. ఇక్కడ చూడండి, ఈమెకి దేవుడు ఇంట్లోకి వచ్చాడంట. ప్రతి ఏడాది ఇలానే దేవుడు ఇంట్లోకి వస్తాడంట ఈమెకి. మాకు తెలియదు, మాకు అందుకని అడిగితే చెప్పారు. ఇక అది వదిలేయండి. ఇక మేమందరం రంగులు ఇంకా ఊరేగింపులో పాల్గొనేదైతే చూసేయండి. చిన్నప్పటి నుంచి కొడతారు ఈ పాట. ఏమైంది ఈ కూడా ఏం చూడు. నీళ్ళు పోసుకో ఇదాలే. అదంతా